शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। తరుణంలో మనందరి బాధ్యతగా వహించి మనందరం కూడా ఇళ్లలో కానీ బజార్లో కానీ ఎక్కడైనా సరే కానీ దానికి మన బాధ్యత తీసుకుని మనమే ఒక స్టేట్ హోల్డర్గా ఉండి దాని ఈ కార్యక్రమం నిర్వహణ చేయాల్సిన అవసరం తెలుసుకుంటూ తప్పక ఈ కార్యక్రమంలో ఈ పట్టణం మొదటి కూడా పాటించడానికి పట్టణంలో ఎలాంటి రోగాలు ఎలాంటివి కూడా ప్రబలకుండా చాలా బాగుంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం కరోనా టైంలో మనం అందరం చూసినాం. కరోనా టైంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు వదిలారు. ఆ రోజు చెట్టు విలువ, ఆక్సిజన్ విలువ, పచ్చని కాలుష్యం, పర్యావరణం గురించి ఆ రోజు గుర్తు చేసుకొని మళ్ళీ తెల్లారి మర్చిపోయి యథావిధిగా మన కార్యక్రమాలు మనం చేపట్టినాం. అంటే ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ విడుదల చేస్తుంది, ఆ ఆక్సిజన్ అంటే ఎంత వాల్యూ అనేది ఆ కరోనా టైంలో, ఆ కరోనా మహమ్మారి పీడించిన టైంలో అందరికీ గుర్తొచ్చింది. అప్పుడు ఈరోజు మనం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కోసం ఇక్కడ హాజరున్నాము. ఈ కార్యక్రమంలోని ఎక్కువగా ఫోకస్ ఆన్ సీజనల్ డిసీజెస్. So thank you for the feedback. One of the students here has given a feedback that there is an issue with respect to cleanliness, but cleanliness and sanitation are something which are inherent. They are part of our moral duty as well, part of our civic duty. So my request to all the children here is that you are you are our young ambassadors. So when you go back to your homes, so tomorrow onwards, please help us out in waste segregation. Waste segregation is a very big issue in the municipalities. All the households do not do waste segregation. We all know what is dry waste, wet waste, still we do not do it. నమస్కారం. ఈ రోజు మన జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్న ఈ సభకి స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఏంటి, మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ ఉందో ఈ రోజు మొదలుపెట్టి మనం ఒక 5 రోజులు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో 2 అంశాలు, ఒకటి స్వచ్ఛదనం, ఒకటి పచ్చదనం, 2 కూడా చాలా ఇంపార్టెంట్. సో చెట్లు నాటడం ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ ఈ క్లీన్లీనెస్ కార్యక్రమాలు, మన ఇల్లు క్లీన్ చేసుకోవడం, మన ఊరు క్లీన్. ఇది మనకి జ్వరాలు వచ్చే కాలం. మీరు పేపర్లు కానీ న్యూస్ కానీ చూస్తుంటే మెల్లగా కొంచెం డెంగ్యూ కేసులు అక్కడొకటి అనేవి వస్తూ దోమలు పెరుగుతాయి. దోమలు ఎందుకు పెరుగుతాయి అంటే మీరందరూ చెప్పారు, మనకి ఎక్కడికక్కడ చెత్త పడేసి ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ ఆ దోమలు గుడ్లు పెట్టి ఇంకా కూడా చాలా పెరిగే అవకాశం. మన ఫోకస్ మన ఊరు, మన ఇల్లు, మన ఇంట్లో ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అన్ని క్లీన్ చేసుకోవాలి. మనం చూస్తాం అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, లేకపోతే కొబ్బరి చిప్పలు ఉంటాయి, లేకపోతే ఇంకేమైనా గిన్నెలు అంటే పాడైపోయినవన్నీ పడైతే నీరు చేరి ఉంటుంది, మనం పట్టించుకోము. అక్కడి నుంచే మనకి దోమలు వస్తాయి. సో మన ఇల్లు ముందు మనం తిరిగి వెళ్ళాక ఫస్ట్ మన ఇంట్లో ఎక్కడా కూడా అలాంటి ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి. రాకుండా ఉండడానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.